బైబిల్ చరిత్ర చాలా ఆసక్తికరమైంది. బైబిల్ ఇది కేవలం ఒక అనే మాట పుస్తకంలా ఆకాశం నుండి పడలేదు. బిబ్లియా వేల అనే సంవత్సరాల గ్రీకు కాలంలో పదం నుండి అనేక మంది చేతుల మీదుగా ఉద్భవించింది. దేవుని ప్రేరణతో బిబ్లియా అనగా రూపుదిద్దుకుంది. గ్రంథముల లేదా పుస్తకముల సముదాయం. ప్రాచీన కాలంలో పేపరిస్ మొక్కల నుండి తయారు చేసిన కాగితపు చుట్టలను బిబ్లోస్ అంటారు. బైబిల్ అనేది ఏకకాలంలో ఒక వ్యక్తి రాసిన పుస్తకం కాదు. అనేక తరాలు వారు సుమారు 1500 సంవత్సరముల పాటు విభిన్న నేపథ్యం కలిగిన 40 మంది వ్యక్తులు దైవ ప్రేరణతో రాయబడిన గ్రంథాల సమాహారం. బైబిల్ కేవలం ఒక మత గ్రంథం మాత్రమే కాదు. ఇది ప్రపంచ చరిత్రను, సాహిత్యాన్ని మరియు సంస్కృతిని ప్రభావితం చేసిన అద్భుత గ్రంథం. ఇందులో మొత్తం 66 పుస్తకాలు ఉంటాయి. ఈ 66 పుస్తకాలన్నిటిని కలిపి కాననైజేషన్ అంటారు. కెనాన్ అనగా అసలు అర్థం కొలబద్ద లేదా రెల్లు కర్ర. ప్రాచీన కాలంలో వస్తువులు కొలవడానికి ఒక కర్రను ప్రామాణికంగా వాడేవారు. ఆధ్యాత్మికంగా ఇది విశ్వాసానికి మరియు సత్యానికి ఉండవలసిన ప్రమాణాన్నే కానన్ అంటారు. 66 పుస్తకాలు 2 భాగాలుగా విభజించబడ్డాయి. అందులో మొదటిది పాత నిబంధన. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి. ఈ పాత నిబంధన క్రీస్తు పూర్వం 1450వ సంవత్సరం మోషే కాలంలో ప్రారంభమై క్రీస్తు పూర్వం 400వ సంవత్సరం మలాకి ప్రవక్త కాలం వరకు కొంచెం అరబిక్ భాషలో రాయబడి ఉన్నది. క్రీస్తు పూర్వం 400వ సంవత్సరం నాటికి యోధులు ఈ పాత నిబంధనను పవిత్ర గ్రంథంగా అంగీకరించారు. క్రీస్తు పూర్వం 2050 సంవత్సరం అనగా 3వ శతాబ్ద కాలంలో దీనిని గ్రీకు భాషలోనికి అనువదించడం జరిగింది. రెండవది కొత్త నిబంధన. ఈ కొత్త నిబంధన యేసుక్రీస్తు మరణం తర్వాత క్రీస్తు శకం 45వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 100వ సంవత్సరం మధ్యకాలంలో ఆనాటి అంతర్జాతీయ భాషలైన గ్రీకు భాషలో అపోస్తుల ద్వారా వ్రాయబడి ఉన్నది. క్రీస్తు శకం 4వ శతాబ్దం నాటికి ప్రస్తుతం మనకు కొత్త నిబంధనలో ఉన్న ఈ 27 పుస్తకాలను కార్టేజ్ అనే సభ అధికారికంగా ఖరారు చేసింది. బైబిల్ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ముద్రించబడిన మొదటి పుస్తకం. క్రీస్తు శకం 1450వ సంవత్సరంలో జాన్ గుటెన్బర్గ్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా బైబిల్ని లాటిన్ భాషలో ముద్రించారు. 1812వ సంవత్సరంలో లిమ్రు తర్వాత లైమన్ జ్రేట్ మరియు విలియం కేరీల ఆధ్వర్యంలో మొట్టమొదటిగా తెలుగు బైబిల్ ముద్రణ జరిగినది. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథం 1850 నుండి 1860 సంవత్సరాల మధ్యలో లైమన్ జెట్ వంటి వారి కృషి ఫలితమే. 1947వ సంవత్సరం కుమ్రన్ గుహల్లో లభించిన డెడ్ సీ స్క్రోల్స్ అనే ప్రతులు క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందినవి. బైబిల్ పాఠ్యం మారలేదని నిరూపించాయి. కోడెక్స్ వాటికన్స్ మరియు సైనైటెక్స్ అనే క్రీస్తు శకం 4వ శతాబ్దానికి చెందిన పూర్తి బైబిల్ ప్రతులు. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో పాత నిబంధనను హెబ్రూ భాష నుండి గ్రీకు భాషలోనికి అనువదించడం జరిగింది. క్రీస్తు శకం 400వ సంవత్సరంలో ప్రాంతంలో సెయింట్ జోరం అనే భక్తుడు బైబిల్ని అప్పటి సాధారణ ప్రజల భాష అయిన లాటిన్ భాషలోకి అనువదించాడు. ప్రజల భాషలో అనువదించడానికి వల్లెట్ అంటారు. జాన్ విక్రస్ మరియు విలియం టెండెల్ అనే భక్తులు సామాన్య ప్రజల కోసం బైబిల్ని ఇంగ్లీష్ భాషలోనికి అనువదించినందుకు గాను తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. విలియం టెండెల్ అనే వ్యక్తిని సజీవ దహనం చేయడం జరిగింది.